తెచ్చినట్టుంది. నా బిడ్డ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది వండమన్నట్టు. ఇవేంటంటే పుట్టగొడుగులు. తనకి ఇండియాలో కూడా ఇలాంటి చిన్న పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం. వీటితో సింపుల్గా కర్రీ అలా చేయాలో చూపిస్తా. మష్రూమ్ కర్రీకి 1 స్పూన్ ఆయిల్ వేయండి చాలు. క్లవ్ అండ్ సినమిన్, దాల్చిన చెక్క, లవంగాయ. ఇది ఆయిల్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. తిరగమాత దినుసులు, క్యూమిన్, మస్టర్డ్, చెన్నా అండ్ కర్రీ లీఫ్. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు అండ్ టర్మరిక్, పసుపు. ఈ డబ్బా అడిగారు, చూపిస్తాను నేను. చేసిన ఆనియన్, ఉల్లిపాయ వేసాను. ఒక 1 మినిట్ వేగనిద్దాము. ఈలోపు మనం మష్రూమ్ కట్ చేద్దాం. ఇదే మష్రూమ్ కట్ చేద్దాం. బాగా వాష్ చేసి కట్ చేయండి. మష్రూమ్ అయితే భలే ఫ్రెష్గా ఉందండి. ఇండియాలో టేస్ట్ వస్తుందేమో చూద్దాం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి. దగ్గర ఏ మష్రూమ్ ఉంటే అది వేసుకోండి. బట్ ఇది చూస్తే చాలా లేతగా ఒక 5 మినిట్స్లోపే ఉడికేసేటట్టుంది. అంత బాగుంది. కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే మష్రూమ్ కూడా ఉప్పగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అయిపోతుంది. అందుకని కొంచెం వేయండి. చిల్లీ పౌడర్, కారం యాజ్ పర్ యువర్ టేస్ట్. ఎందుకు తక్కువ వేయమన్నానంటే ఇప్పుడు చూస్తానికి ఇంత కనపడుతుంది, కానీ ఉడికాక చాలా తక్కువ అవుతుంది మష్రూమ్ కర్రీ. మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుకొని, కాదు కుర్మా కావాలంటే పెరుగు యాడ్ చేయండి. ఇలా కూడా బాగుంటుంది, అలా వితౌట్ పెరుగు కూడా. సరే, పెరిగేస్తే టెక్చరే మారిపోతుంది. మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉడకనివ్వండి. నేను జీడిపప్పు, పాపీ సీడ్స్, ఆయిల్ అవన్నీ ఎక్కువ వేయనండి. ఎందుకంటే నాకు ఇక్కడ డాలస్లో ఎక్కువ ఉంటాయి భోజనాలు, అట్లా వీకెండ్ పార్టీస్ అని. దానివల్ల నేను ఇంట్లో కంట్రోల్ చేసుకుంటాను. ఆయిల్ అయి తక్కువ వాడతాను. మీకు కావాలంటే మీరు ఏ గ్రేవీ అయినా వేసుకోండి. బట్ జస్ట్ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది టేస్ట్. కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేద్దాం. ఇది ఆప్షనల్, మీకు వద్దనుకుంటే తీసేయండి. ఎమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ. మీరు ఏ మష్రూమ్తో అయినా చేసుకోవచ్చు. లుక్స్ వెరీ గుడ్ కదా. ఇవి బ్రౌన్